ఓకే ఓకే ఒకసారి చెక్ తీసి అందరూ ఒకసారి చూడండి. గౌరవ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారి పుట్టినరోజు సందర్భంగా మరి వారి ఆదేశాల మేరకు ఈ రోజున ఇక్కడ బ్రాహ్మణ్ కోఆపరేటివ్ ట్రేడ్ సొసైటీ ద్వారా మరి మా ఇక్కడ లోన్ తీసుకున్న బ్రాహ్మణులు అందరూ కూడా వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ, ఎందుకంటే వారు పెద్దలు గోపీచంద్ గారితో ఈ కార్యక్రమం చేయమని చెప్పి వారు బిజీగా ఉండటం వల్ల చెప్పడం వల్ల మరి గోపీచంద్ గారితో ఈ కార్యక్రమాన్ని చెప్పులు ఇచ్చే కార్యక్రమాన్ని ఇక్కడ చెప్తున్నాం. వారికి ముందరగా మా బ్రాహ్మణ కుటుంబాలు అందరి తరఫున కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలిసారిగా బ్రాహ్మణ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన చంద్రబాబు నాయుడు గారు మరి బ్రాహ్మణుల్లోని పేదరికాన్ని గుర్తించి అగ్రవర్ణంగా పిలువబడుతున్నారు. వీళ్ళలో ఎంతో ఉందని ఆయన వస్తున్నా నీకోసం పాదయాత్రలో అప్పట్లో గుర్తించి మరి బ్రాహ్మణ్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో 5 సంవత్సరాల కాలంలో మరి మల్లాది విష్ణు గారు, కోన రఘుపతి గారు ఇలాంటి వాళ్ళంతా కూడా మరి ఎమ్మెల్యేలుగా చేసినా కూడా మరి బ్రాహ్మణులకు చేసిందంటూ కూడా ఏమీ లేదు. 1000 కోట్లు ఇస్తామని మభ్యపెట్టి బ్రాహ్మణ ఓట్లు అయితే వేయించారు, కానీ వాళ్ళు బ్రాహ్మణులకు ఒక పథకం ఇచ్చింది లేదు. మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు బ్రాహ్మణ్ కార్పొరేషన్ని ఈడబ్ల్యూసీ కార్పొరేషన్ నుంచి ఎండోమెంట్ కార్పొరేషన్లోకి అనుసంధానం చేసేలా జీవో తెప్పించి మా చైర్మన్ బుచ్చి రాంప్రసాద్ గారి నేతృత్వంలో మరలా ఈ పథకాలన్నీ పునరుద్ధరించాలి అని గత 6 నెలల నుంచి కూడా మరి మేము ఎంతో కృషి చేస్తున్నాం. ఆ కృషి ఫలితంగా మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఎండోమెంట్లో మరి మా బ్రాహ్మణ్ కార్పొరేషన్ మిర్చి చేయడం జరిగింది. దానికి అనుసంధానంగా ఉండే బ్రాహ్మణ కోఆపరేటివ్ ట్రేడ్ సొసైటీ ద్వారా కూడా అనేక లోన్లు మరి గతంలో ఇచ్చాం. ఇప్పుడు కూడా మళ్ళీ అట్లా లోన్లు ఇవ్వాలి. సభ్యత్వాలు కూడా కడితే ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. ఎవరైనా అకస్మాత్తుగా చనిపోతే 500 రూపాయలు పెట్టి సభ్యత్వం చేరితే మరి వాళ్ళకి ఇన్సూరెన్స్ కవరేజ్ కింద 50,000 రూపాయలు బ్రాహ్మణ్ కోఆపరేటివ్ ట్రేడ్ సొసైటీ వెంటనే స్పాట్లో ఇస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సభ్యత్వం తీసుకోవాలని చెప్పి అందరినీ కూడా బ్రాహ్మణులందరినీ కూడా కోరుతున్నాను. ముఖ్యంగా ఈరోజు గౌరవ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారి సూచనల మేరకు, ఎంపీ బాలశౌరి గారి సూచనల మేరకు, పెద్దలు గోపీచంద్ గారి చేతుల మీదుగా మరి 8,70,000 రూపాయలు మరి మనం మచిలీపట్నంలో ఇప్పించామంటే అది మా చైర్మన్ బుచ్చి రాంప్రసాద్ గారి చొరవతో మరి ఇక్కడ ఉన్న నాయకత్వ పెద్దల కృషితో మేము ఇదంతా కూడా చేశాం. కాబట్టి రాబోయే రోజుల్లో మరిన్ని లోన్లు కొల్లు రవీంద్ర గారి సూచనలతో ఇక్కడ ఇప్పించడానికి నా వంతు ప్రయత్నంగా పెద్దలు గోపీచంద్ గారి సహకారంతో నేను చేస్తానని చెప్పి అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నానండి. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ్ వెల్ఫేర్ కార్పొరేషన్ అనుబంధ సంస్థ అయిన ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ విజయవాడ బ్రాంచ్లో సీనియర్ మేనేజర్గా పనిచేస్తాను. నా పేరు గుత్తి శ్రీనివాస్ అండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ తరఫున 4 గ్రూపులకి సుమారు 8,70,000 రూపాయలు 13 మంది బెనిఫిషరీస్కి బందర్లో ఈరోజు గౌరవనీయులు గోపీచంద్ గారు చేతుల మీదుగా, అదేవిధంగా బ్రాహ్మణ్ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీ పి ఫణి కుమార్ గారి చేతుల మీదుగా ఇవ్వడం జరుగుతుంది. బ్రాహ్మణ్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ బ్రాహ్మణుల యొక్క మహిళలు, పురుషులు, అదేవిధంగా అరుంధతి వసిత లోన్లు, అదేవిధంగా బిజినెస్ లోన్లు, తర్వాత అచ్చిత్ మిత్ర, పురోహిత మిత్రాల లోన్లు, బ్రాహ్మణుల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకి, అదేవిధంగా బ్రాహ్మణుల్లో ఉన్న జర్నలిస్ట్ సోదరులకి వీళ్ళందరికీ లోన్లు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మార్టిగేజ్ లోన్లు కూడా ఉన్నాయి. వీటన్నిటి యొక్క పథకాలు ఇస్తూ మేము అందరికీ బ్రాహ్మణుల యొక్క కోసం డెవలప్మెంట్ కోసం ప్రయత్నం చేయడం జరుగుతుంది. 2016లో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ప్రారంభమైన ఈ బ్రాహ్మణ్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ఇప్పటికి సుమారు 200 కోట్ల రూపాయలు నికల రుణాలు, అదేవిధంగా 64 కోట్ల రూపాయలు డిపాజిట్ల వరకు ఉన్నాయి. ఈ సందర్భంగా ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం పెట్టి వీళ్ళందరికీ ఇవ్వడానికి అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ గారికి, అదేవిధంగా వచ్చిన ముఖ్య అతిథి శ్రీ గోపీచంద్ గారికి మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్లో బ్రాహ్మణ కార్పొరేషన్, అదేవిధంగా దానికి అనుబంధంగా ఉండేటువంటి కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ చాలా విచిత్రమైనటువంటి, భారతదేశం మొత్తం మీద కూడా మరి అప్పర్ క్యాస్ట్ బ్రాహ్మిన్స్ అంటే, కానీ పూట గడవనాళ్ళు అనేక మంది, వేల లక్షల మంది ఉన్నారు. వాళ్ళని ఆదుకునేటువంటి ప్రక్రియ భారతదేశం ఏ రాష్ట్రంలోనూ లేదు. అది ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం బ్రాహ్మణ కార్పొరేషన్ ప్రత్యేకంగా పెట్టి ఈ క్రెడిట్ సొసైటీని దాంట్లో మెర్జ్ చేసి వీళ్ళు ఉపాధి కోసం, వాళ్ళు ఏ వ్యాపారమైనా చిరు వ్యాపారం చేసుకునేవండి,
బట్టలు అమ్ముకునేవ్వండి, ఏదో ఒకటి అప్పడాలు, ఒడియాలు, ఇంకా చెప్పాలి అంటే ఇడ్లీలు, దోశలు అమ్ముకునే వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఇటువంటి చిన్న బడుగులకి, ఆర్థికంగా బలహీనమైన వాళ్ళకి గొప్ప వరంగా ఈ బ్రాహ్మణ కార్పొరేషను, అందులో అంతర్భాగమైనటువంటి క్రెడిట్ సొసైటీ ఉంది. ఇవాళ 4 గ్రూపులు కలిపి వీళ్ళందరికీ దాదాపు 8,70,000 రూపాయలు ఈ రోజున పెట్టుబడి రుణంగా ఇవ్వటం జరుగుతుంది. విశేషం ఏంటంటే వీళ్ళు ఖచ్చితంగా దీన్ని ప్రాంప్ట్గా పేమెంట్ చేస్తున్నారు. ఆ రకంగా 100% కూడా రికవరీ కూడా అవుతుంది. దాని మీద 10 రూపాయలు సంపాదించుకుని వాళ్ళు అనుభవిస్తూ వీళ్ళ కట్టేసేస్తే మళ్ళీ రెట్టింపు నీ మీద నమ్మకం పెరుగుతుంది. ఎప్పటికప్పుడు రెట్టింపు అప్ టు 2 lakhs వరకు కూడా వీళ్ళు వ్యాపారంలో కుదురుకున్న తర్వాత మోర్ దాన్ 2 lakhs కూడా ఇచ్చి అప్పుడు ప్రాజెక్ట్ రిపోర్ట్ తీసుకుని అది సరైన వ్యాపారమా కాదా, పెడుతున్నారా చేస్తున్నారా అనేది చూసుకుని ఇస్తారు. ఈ లోపలగా మటుకి చేబదులుగా హ్యాండ్ లోన్ వాళ్ళు ఏ వృత్తి అన్నా ఎన్నుకోనివ్వండి, ఏ వ్యాపారం అన్నా ఎన్నుకోనివ్వండి, చేయటానికి సహాయపడేటువంటి సంస్థ. మరొక్కసారి చెబుతున్నా, ఇది ఆంధ్రప్రదేశ్లో మాత్రమే బ్రాహ్మణులకి ఈ అవకాశం నారా చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు అరేంజ్ చేశారు. దీన్ని సక్రమంగా మనం వినియోగించుకుని మన జీవితంలో స్థిరపడి లోటు లేకుండా, పోతా ఎవరో కట్టుకుపోయేవాళ్ళు లేరు, కానీ ఉన్నంతకాలం దిగులు లేకుండా, వర్రీ లేకుండా, బతకటానికి ఇబ్బంది లేకుండా వ్యాపారాలు చేసుకోవాలని చెప్పి ఆకాంక్షిస్తూ, దీనికి బందర్లో కూడా బ్రాంచ్ పెట్టడానికి డైరెక్టర్ ఫణికుమార్ గారు బ్రాహ్మణులందరికీ కూడా సేవ, అంటే బ్రాహ్మణులు ఒక్కడికే చేస్తాడని కాదు, ఆయన అందరికీ చేస్తాడు. అయితే రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్గా ఇచ్చినందువల్ల ఇది బ్రాహ్మణులకి మాత్రం ఈ లోన్స్ వ్యవహారాలన్నీ కూడా నిరంతరం మీకు తలలో నాలుకలా ఉండి మీకు చేస్తాడు. మీరు అక్కడికి ఇక్కడికి తిరగవసరం లేదు, ఆఫీసు చుట్టూ అన్నీ కూడా ఆయన ద్వారా సేవలు మీకు అందుతాయి. ఆయనకి పూర్తిగా ఆయన అభినందిస్తున్నాను. నేను నాకు సంతోషంగా ఉంది. మా శిష్యుడు ఈ రకమైన మంచి 10 మందికి ఉపయోగపడేటువంటిది. అల్టిమేట్గా చంద్రబాబు నాయుడు గారు కోరుకునేది కూడా అదే, పేదరిక నిర్మూలన జరగాలి, అన్ని వర్గాల్లో కూడా పేదరిక నిర్మూలన జరగాలని ఆ లక్ష్యం నెరవేరుతుందని ఆశిస్తున్నాను.